ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము. అయితే భావరూపముల్లో అభావరూపముల్లో ఏ విధంగా అయితే ఇది కామాది దోషాది దశలందు కూడా ఏ విధంగా ఇది ప్రతీతి కాలయ మాత్రమే దాని యొక్క స్థాయియే అయి కనిపిస్తూ ఉన్నదో, ఆ కనిపించింది మరలా వెంటనే నశించిపోతూ ఉన్నదో, అలాగే ఇదంతా కూడా జగద్భ్రాంతి అనే కదా తెలియాలి. అయితే ఈ స్వప్నము అనుభవించేటప్పుడు ఈ స్వప్నము అనుభవించి మళ్ళీ మేల్కాంచిన తర్వాత జాగ్రత్త నందు స్వప్న కాలముల అనుభవించిన వస్తువులు కానీ ఆ విషయాదులు కానీ అబద్ధమైనట్లు కానీ ఈ జగద్భ్రాంతి గురించి ఎప్పుడైతే తెలిసిందో, ఈ జగద్భ్రాంతి అనేటువంటిది ఎంతవరకు ఉంటుంది అంటే ఏ సత్య వస్తువైనటువంటి విషయాన్ని తెలిసేటంత వరకు జగద్భ్రాంతి సత్యముగా కనబడుతుంది. ఈ సత్య వస్తువును గురించి ఎవరికైతే తెలుస్తుందో అప్పుడు జగద్భ్రాంతి కలలాగానే మిగిలిపోతుంది. అంటే ఈ జగద్భ్రాంతి అనేటువంటిది అనేక శరీరాలను ధరిస్తూ ఉన్నటువంటి మోక్ష స్థితి పొందేటంత వరకు కూడా ఈ జగత్ స్థితి అనేది ఉంటుంది. ఈ జగత్ స్థితి అనేది అధిక కాలం ఉండవచ్చు, లేదా మరి ఈ కళ అనేటువంటిది తక్కువ సమయం ఉండవచ్చు. కానీ ఈ తక్కువ ఎక్కువ అనేటువంటి ఈ కాల పరిమితులే అల్పకాలము అధిక కాలము అనేది తప్ప ఈ రీతిగా కాలమందు ఒకంతగా ఎక్కువ తక్కువలే. కానీ ఆ రెంటి యందు కూడా ఇంకా ఎక్కువ విశేషమైనది ఏమైనా ఉన్నదా అంటే లేదు కదా అని చెబుతూ, అంతేకాదు ఓ చిత్తమా, ఇందు నీ అపరాధమైతే ఏమైనా ఉన్నదా అంటే నీ అపరాధం కూడా ఏమీ లేదు. కానీ నీ యందు అహంభావము కలిగి ఉండడం వలన ఆ అహంభావము కలిగి ఉండటం అభ్యాసమై ఉన్నది, అలవాటైపోయి ఉన్నది. అందువలననే మృగతృష్ణలాగానే, మృగతృష్ణ అనేటువంటిది అబద్ధమే, లేనిదే. అది కేవలం సూర్యం యొక్క తాపము చేత కల్పించబడినది. సూర్యతాపం తగ్గిందా అక్కడ ఎండమామి లేదు. అలాగే అసత్తై ఉన్నప్పటికీ కూడా నీవు నాకు సత్తులాగానే కనబడుతూ ఉన్నావు కదా. ఈ కారణం చేత నీవు చేసేటువంటిది నేను చేసినట్లే అవుతూ ఉన్నది అని చెబుతూ, యదిదం కించిత భోగి తత్సర్వం దృశ్యమండలం అవస్థితి వినిర్ణీయామనో యాత్య మనఃపదం. ఈ విశాల దృశ్యమండలం అంతా కూడా ఆ వస్తువే అని నిశ్చయించడం చేత మనస్సు అమనస్క పదము అంటే బ్రహ్మరూపత్వాన్నే పొందుతూ ఉన్నది కదా. ఎలాగంటే ఈ విశాలమైనటువంటి దృశ్యమండలం ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఆ వస్తువు అంటే లేనిదే అవుతుంది. ఎప్పుడైతే ఈ కనపడేటువంటి ఈ దృశ్యమండలము సత్యము కాదు అని కనుక ఎప్పుడైతే నిశ్చయం జరిగిందో మనస్సు ఏమవుతుంది, మనస్సు అనేది నశించిపోతుంది. మనసు లేనటువంటిది అమనస్క పదమైనటువంటి ఏ బ్రహ్మస్వరూపమైతే ఉన్నదో ఆ బ్రహ్మ పదమే అయి ఉంటుంది అని చెబుతూ, అంతేకాదు అవస్థితి దమితి స్పారే రూఢే మనసి నిశ్చయే హేమంతయవ మంజర్య క్షీయంతే భోగవాసనా. ఈ ప్రపంచము మిథ్యే, అయితే ఈ ప్రపంచమంతా మిథ్యే అని అబద్ధమే అనేటువంటి ఉన్నతమైనటువంటి నిశ్చయము మనసునందు ఎప్పుడైతే దృఢపడుతుందో దాని ద్వారా ఏమవుతుంది అంటే హేమంత ఋతువునందు పుష్పమంజరులు లాగానే భోగవాసనలన్నీ కూడా సంక్షయించిపోతాయి, నశించిపోతాయి. ఎలాగంటే ఈ జగత్తు మిథ్య, ఈ జగత్తు కనబడేటువంటి వచ్చిపోయేటువంటి స్థితి కలిగిన ఈ జగత్తంతా అబద్ధ స్వరూపమే అని ఒక విశాలమైన సునిశ్చితంతో ఉన్నటువంటి మనసునందు ఆ విధంగా అబద్ధముగానే రూఢిపడి ఉంటే హేమంతకాలమున చెట్ల చిగుళ్ళులాగానే, అంటే హేమంతకాలమునందు చెట్ల చిగుళ్ళు కొత్తగా పుట్టవు,
ఉన్న ఆకు కూడా రాలిపోతుంది. అలాగనే మరి ఎప్పుడైతే అబద్ధమైనటువంటి దానిని అబద్ధంగానో చూసామో ఇక భోగవాసనలు అనుభవించాలి అనే కోరికలన్నీ కూడా క్షీణించిపోతాయి. ఎందుకు? సత్యమునందు ఊనుకొని ఉంటున్నాడు కాబట్టి అని చెబుతూ మరి చిత్ప్రతిబింబ గ్రహణము చేతనే చిత్తరూపమై వెలయుచూ ఉండేది అయినా ఆత్మదర్శియు సంకల్ప వికల్పాలను వదిలించి వేసుకున్నటువంటిది అయి విడిచిపెట్టినది అయి రాగరహితము దేని పట్ల ఆసక్తం లేకుండా ఉండేటువంటి శుద్ధ మనసు ఏదైతే ఉంటుందో అది స్వయంగానే స్వస్థతను పొందుతుంది. పరమాత్మ నలేక్షిప్తం సంవృత్య వయవం స్వయం దగ్ధ్వాత్మ నమలం చిత్తం శుద్ధతామేతి శాశ్వతి. చిత్తము తన యొక్క అవయవ రూపములైనటువంటి ఇంద్రియాదులను బహిర్ముఖత్వము నుండి మరలిస్తాయి. అలాగా మరలించి తత్వజ్ఞానము చేత పరమాత్మ అనేటువంటి అగ్నియందు పడద్రోస్తాయి. అలా పడద్రోయడం ద్వారా తన చిత్తరూపము అంతా కూడా దగ్ధమైపోతుంది, భస్మీపటలమైపోతుంది. అత్యంతమైనటువంటి శాశ్వతమైన మనోమాలిన్యము లేకుండా నిర్మలత్వాన్ని మాలిన్యరహితముగా పొందుతూ ఉంటుంది. చిత్తం అనేటువంటిది బహిర్ముఖంగా ప్రవృత్తములైనప్పటికీ కూడా తన అవయవాలైనటువంటి ఏ ఇంద్రియాదులైతే ఉన్నాయో ఆ ఇంద్రియాలను స్వయంగా తన యందే అవి తను ఉపసంహరించుకొని తత్వబోధ చేత మరి పరమాత్మ అనేటువంటి అగ్నియందు తనను కనుక పడవేచుకున్నదనుకో, అప్పుడు తన యొక్క చిత్తస్వరూపం ఏమవుతుంది? దగ్ధం చేయబడుతుంది. అంటే పరమాత్మ స్వరూపమే అవుతుంది, నిత్య శుద్ధత్వాన్ని పొందుతూ ఉంటుంది అని తెలియజేస్తూ దేహమన్యతయా దృష్ట్వా త్యక్త్వా విషయవాసనాం వినాశమురరీకృత్య మనోజయతి వీరవత్. ఈ చిత్తము దేహమును తనకంటే భిన్నముగా చూస్తుంది. ఏది? చిత్తం అనేటువంటిది తన శరీరాన్ని తనకంటే వేరుగా చూసి విషయవాసనను వదిలివేస్తుంది. అలా వదిలివేసినప్పుడు దాని యొక్క స్వనాశనమును కూడా అంగీకరిస్తుంది. అంటే నేను కూడా నశిస్తాను అనేటువంటిది తాను అంగీకరించి ఏం చేస్తుంది? యుద్ధమున వీరునిలాగానే బ్రహ్మలోకమును జయిస్తూ ఉన్నది. ఏ విధంగా అంటే ఈ చిత్తము అంటే ఈ మనస్సు అనేటువంటిది దేహము, చిత్తము మొదలైన రూపము కంటే కూడా ఉపాధిని ఆత్మ కంటే కూడా వేరుగా చూసి విషయవాసనలు ఏవైతే ఉన్నావో వాటినన్నింటినీ కూడా వదిలివేసి తను కూడా నశిస్తాను అనే విషయాన్ని గుర్తించి యుద్ధమందు వీరునిలాగానే రణరంగంలో వీరుడు ఏం చేస్తాడు? తను నశిస్తాడు అని తెలిసి కూడా యుద్ధం చేస్తాడు. అలాగానే యుద్ధము చేసి దాని యందే వాడు స్థితి పొందినట్లుగానే ఈ యొక్క మనస్సు, దేహము, చిత్తము మొదలైన రూపమైనటువంటి ఉపాధిని ఆత్మ కంటే, ఈ ఉపాధి అంటే మనస్సు, చిత్తము, దేహము ఇవన్నీ కలిసినటువంటిదే ఉపాధి. అది ఆత్మ కంటే కూడా వేరుగా చూసినప్పుడు ఆత్మే సత్యమైనది అన్నప్పుడు తను అసత్య వస్తువు అనే విషయాన్ని గుర్తించినప్పుడే విషయ వాసనలన్నీ కూడా వదిలివేస్తుంది. అలా వదిలివేసినప్పుడు ఈ వదిలివేసినటువంటి విషయాలు నశించినప్పుడు వదిలివేసిన నేను కూడా నశిస్తాను అన్నప్పుడు యుద్ధంలో వీరుల్లాగానే జయించినట్లుగానే ఈ యొక్క మనస్సు కూడా తను యుద్ధమందు ఆత్మలోకంలో ప్రవేశిస్తుంది. అంటే ఏ యొక్క మంచి చెడులైనటువంటి సత్తు అసత్ పదార్థాల యొక్క వివేచన యందు తాను మరి గెలుపునే సాధిస్తుంది. అంటే ఆత్మలోకమునందే ఆత్మయందే స్వాత్మతను పొందుతుంది, విజయాన్ని పొందుతుంది అని చెబుతూ మనస్సు అనేటువంటిది దేహం నశించిన తర్వాత దేహము మనస్సంతాపకరమే అవుతూ ఉంటుంది. ఎలాగంటే మనసు ఎటువంటిది? దేహ సంతాపకరమును, దేహము మనస్సంతాపకరము. దేహము మనసు కోసం
బాధపడితే మనసు దేహం కోసం బాధపడుతుంది. ఇట్లా పరస్పరం. అంతేకాదు ఆధారము ఆధేయములు అయినటువంటి ఏ ఘట జలముల సంయోగములాగానే కుండ ఉంది, నీరుంది. కుండలో నీరు పోస్తే నీటిలో నీళ్ళ ఏ విధంగా అంటే కుండలో నీరు అన్నట్లుగానే ఆరింటి యొక్క సంయోగంలాగానే ఆరింటి యందు కూడా దేహము మనసు అనేటువంటిది నీరు కుండ పోయిందా కుండలో నీరు పోతాయి. అలాగే కుండ పగిలిపోతే ఏమవుతుంది? కుండలో పోయబడినటువంటి నీరు నేల మీద పడిపోతాయి. అలాగే ఈ దేహము మనస్సు అనేటువంటివి రెండు ఉన్నవి కదా. అలాగే దేహము నశించినా మనసు నశిస్తుంది, మనసు నశించినా దేహానికి ఉనికి లేదు అని ఒకదాని యందు గనక దృష్టి పెట్టినప్పుడు, ఒకదాని యొక్క వాసన విచ్ఛేదము చేసినప్పుడు రెండు నశిస్తూ ఉన్నవి అని చెబుతూ రాగద్వేష వతోర్నిత్య మనోన్యాతి విరుద్ధయోహ ఏతయోర్మూలకాశేన వినాశః పరమం సుఖం. ఈ విధంగా పరస్పర సహాయకులు అవ్వడం చేత రాగవంతులు, పరస్పర సంతాపకరులు అవడం చేత ద్వేషవంతులు అగు ఈ శరీరము మనస్సు అయిన మూల అవిద్య సహితముగా ఏ మూలము నుండి దాని యొక్క అవిద్య అజ్ఞానము ఎక్కడ నుండి దాని యొక్క ఉత్పత్తి ప్రదేశము సహితంగా కూడా వినాశమే అవడం చేత, ఎలాగంటే పులి చచ్చిపోయిందనుకో, ఆ వనములో ఉన్నటువంటి లేళ్లకు ఏ భయము లేనట్లుగానే జీవునికి ఈ పరస్పరము మూలము నుండి అజ్ఞానము నశించిపోతే జీవునికి పరమ సుఖమే లభిస్తుంది కదా. పులిపోతే లేళ్లకు ఆనందం కలిగినట్లుగానే అని చెబుతూ, ఎలాగంటే మనస్సు, దేహము, చిత్తము మొదలైనటువంటివి ఏవైతే ఉన్నవో ఇవన్నీ కూడా నిత్యము కూడా శాశ్వతంగా కూడా రాగము ద్వేషములతో కూడుకొని ఒకదానితో ఒకటి విరుద్ధములే అయి ఉన్నటువంటి ఈ శరీర మనస్సుల యొక్క రెండింటి యొక్క మూలము నుండి అజ్ఞానము నాశమైపోయిందనుకో, ఇక జీవునికి ఎంత సుఖము అని చెబుతూ, అదేవిధంగా ఈ రెంటిలో ఒకటి ఉన్నప్పటికీ కూడా దుఃఖమంతా శమించునన్నమాట. ఆకాశమున పోవుచున్న స్త్రీ భూమిని మృంగి వైచెదన అన్నట్లుగానే ఉంటుంది. ఏ విధంగా అంటే ఈ రెంటిలో ఏ ఒకటి ఉన్నప్పటికీ అంటే దేహము లేదా మనసు, ఈ రెంటిలో ఏ ఒకటి ఉన్నా కూడా దుఃఖమంతా శమిస్తుంది. ఒకటి పోతే పర్వాలేదు కదా అని అనుకుంటే ఒకటి ఉంటే పర్వాలేదా అంటే ఆ ఒకటి ఉంటే చాలు, రెండవ దాన్ని జాగ్రత్త పరిచి రెండు కలిసి ఏకమయ్యి సర్వము కూడా జీవునికి ఆపద వాటిల్లేటట్లే చేస్తూ ఉంటుంది కదా అని చెబుతూ, యుద్ధము చేసేటువంటి వారి మధ్యనున్నటువంటి మనుజునిపై పడిన ఖడ్గాలు అంటే యుద్ధం చేసే వారి దగ్గర అనేక అస్త్రాలతో కూడినటువంటి యుద్ధ సామాగ్రి ఉంటుంది కదా. అలాగే యుద్ధం చేసేటువంటి వారి మధ్యనున్న మనుజుని యొక్క కత్తి కానీ బాణాలు కానీ పరంపరలుగా పడుతూనే ఉంటాయి. కత్తివేట్లు వేసేవాళ్ళు, బాణాలు గురిపించే వేసేవాళ్ళు ఈ విధంగా ఉన్నట్లుగానే స్వభావముగా విరుద్ధములైన ఈ దేహము మనసు అనేవి ఎక్కడైతే చేరి ఉంటాయో అక్కడ అనర్థమైనటువంటి పరంపరలు జరుగుతూనే ఉంటాయి. కత్తులు పడినా బాణ పరంపరల పడినా కూడా ఆ యుద్ధంలో వాడు చచ్చిపోతాడు కదా. అలాగే ఇక్కడ దేహమున్నా మనసు ఉన్నా ఈ రెండు కూడా ఒక చోట చేరి ఉన్నాయా. మనసు ఉన్నటువంటి దేహి, దేహము ఉన్నటువంటి మనసు ఈ రెండు ఒక చోటే చేరి ఉంటే అక్కడ అన్ని నష్టాలు కష్టాలే కలుగుతాయి. అందుకే ఒకడు నశిస్తే రెండు నశించినట్లే, ఒక్కడు ఉన్నా కూడా రెండు ఉన్నట్లే అని చెబుతూ, మిదో విరుద్ధ సంసర్గే రతిమేత్యాధమోహియ త్యక్తవ్య సాపతద్వారా వహ్నిరాశావలు లేపనే. అంటే ఒకటితో ఒకటి విరుద్ధ స్వభావము కలిగిన ఈ దేహము కానీ మనస్సు కానీ రెండు కూడా సంబంధపడి ఉండినట్లుగానే ఈ విషయాల యొక్క సుఖము యొక్క అనుభవమందును కూడా ఆసక్తి కలిగిన వానిని అగ్ని సంతప్త జలధారలు నిరంతరము కురియుచుండునట్లుగానే బడబాగ్ని యందు పడద్రోయుట అనేటువంటిది మంచిది అని చెబుతూ, ఎలాగంటే
పరస్పర విరుద్ధములైన ఒకదానితో ఒకటి వ్యతిరేకించి ఉంటాయి, దేహము కానీ మనసు కానీ. ఈ యొక్క దేహమనంబులు రెండు కూడా దేని ఎందైతే కలిగి ఉన్నవో, అంటే రెండు విరుద్ధ స్వభావం కలిగినవి, అట్టి విషయ సుఖభోగాల యందు మరి వాటి యందు అవి చేకూర్చుకున్నటువంటి సుఖాల యందు, అనుభవాల యందు, విషయాల యందు, వీటి యందు ఏ హదముడైతే ఇష్టపడుతూ ఉన్నాడో అటువంటి వాడు ఆవరణము లేని, అంటే ఒక ముసుగు లేని మండుతూ ఉన్నటువంటి బడబాగ్ని రాశి యందు త్రోయదయ్యి ఉన్నాడు, అంటే అంత అగ్నుడై ఉన్నాడు అని చెబుతూ, బాలుడు గనక పిశాచాన్ని కల్పన చేసుకుంటాడు. ఒంటరిగా ఉన్న బాలుడు భయపడతాడు, ఏదో ఊహించుకుంటాడు, భయపడతాడు. అదేవిధంగా తన మనసు యొక్క సంకల్పము చేతే దేహాన్ని కల్పించుకున్నాడు. ఎందుకు? వాసన పరంపరలే దేహం యొక్క నిర్మితం కాబట్టి తన మనసు యొక్క సంకల్పం చేతే దేహాన్ని కల్పించాడు కదా. అలాగే ఎలాగా అజ్ఞానవంతుడు గనక తను కల్పించుకున్నటువంటి విషయానికి తనే భయపడినట్లుగానే ఈ మనసు యొక్క సంకల్పము చేతే తన యొక్క మనసు సంకల్పము చేతనే తను మరొక దేహాన్ని సృష్టించుకుంటాడు. అలాగా జీవిత పర్యంతము కూడా దానినే భోజనము చేత పుష్టి చేస్తాడు, పదార్థాలు పెడతాడు, దేహాన్ని పోషిస్తాడు. తన దుఃఖాలను కూడా దానికే వసంగుతూ ఉంటుంది మనస్సు అనేది. ఆ విధంగా అట్లు మనస్సు చేత వసగబడినటువంటి, మనస్సు చేత ఇవ్వబడేటువంటి దుఃఖాల చేత శరీరము దుర్వ్యసనాలనే సేవిస్తూ ఉంటుంది, దుష్టమైన భోగాలనే కోరుతూ ఉంటుంది. రాగము, ద్వేషము, శోకము, మోహము, పాపము మొదలైనటువంటివి మనసులో ఉత్పన్నం చేస్తూ ఉంటుంది. దాని ద్వారా మరి వీటన్నింటి యొక్క దాని ద్వారా దానిని శరీరాన్ని బాధిస్తూ ఉంటుంది. శరీరము మనసు నుండి ఉత్పన్నమే అవడము చేత పుత్ర రూపమే అయినప్పటికీ కూడా అది బాధను పుట్టిస్తుంది. ఆతతాయి పదాన్ని పొందినటువంటి తండ్రిని పుత్రుడు కూడా వధిస్తాడు కదా. ఆతతాయి అంటే క్రూర లక్షణము కలిగిన వాడు. అటువంటి క్రూర లక్షణము ఏది చేయకూడనటువంటి దుష్ట కాఠిన్యమైన లక్షణం కలిగినటువంటి వాడు పశుప్రాయుడు. వాడు తండ్రిని కూడా వధించినట్లుగానే మరి మనస్సు నుండి పుట్టినటువంటి దేహము చివరికి మనసుకి ఏ విధంగా మనోవాసనల ద్వారానే శరీరం ఉత్పన్నమైంది. అంటే మనసుకు పుత్రుడు లాంటిది కాబట్టి అయినప్పటికీ కూడా ఈ దేహము అనేది మనసుని ఇబ్బంది పెడుతుంది. ఎందుకు? అనేక విషయాలతో కూడి ఉంటుంది కాబట్టి మనస్సు అని చెబుతూ, నాస్తి శత్రుః ప్రకృత్యైవ నచమిత్రం కదాచన సుఖదం మిత్రమిత్యుక్తం దుఃఖదా శత్రవః స్మృతాః. స్వతహాగా ఒకప్పుడు ఒకనికి శత్రువు కానీ మిత్రుడు కానీ కానేరడు. కానీ సుఖాన్ని కలగజేసేటువంటి వానిని మిత్రుడని, దుఃఖాన్ని కలగజేసేటువంటి వాడు శత్రువు అని అంటూ ఉంటారు. ఎలాగంటే లోకమున స్వభావముగా ఒకడు శత్రువు కానీ ఒకడి మిత్రుడు కానీ ఎవ్వరికి ఎప్పుడూ కూడా కాడు. ఎవడైతే సుఖాన్ని ఇస్తున్నాడో అతడు మిత్రుడు అంటాం, ఎవరు దుఃఖాన్ని కలగజేస్తూ ఉంటారో వారే శత్రువులు అని లోకంలో చెప్పబడింది. అంటే కాబట్టి ఈ దేహము మనసు రెండు కూడా దుఃఖాలే ఇస్తాయి కాబట్టి ఈ రెండు శత్రువులే అని భావం అని చెబుతూ శరీరము దుఃఖాలను అనుభవిస్తూ ఉంటుంది. మరి తన యొక్క మనసులో వాటిని చంపేయాలి, దుఃఖాలను వదిలించుకోవాలి అనుకుంటుంది. మనస్సు కూడా తన యొక్క సంకల్పము చేత క్షణములో దేహాన్ని తన యొక్క దుఃఖానుభవ స్థాయిగా చేసుకుంటూ ఉంటుంది. ఈ విధంగా ఒకదానితో ఒకటి దుఃఖదాయకమై మనసు ద్వారా దేహం దుఃఖపడుతుంది, దేహం ద్వారా మనసు దుఃఖపడుతుంది. ఈ రెండు కూడా సమ్మిళితమై రెండు కలిసి మరి కలిసినవా అంటే స్వభావ విరుద్ధమైనట్టు ఈ దేహమనంబులు ఉండగా ఇక మనుషునికి ఎటువంటి సుఖము ఉంటుంది? ఉండదు కదా. మనసు నశించిపోగా ఇంకా శరీరము అనేటువంటిది దుఃఖము భాజనం ఎప్పటికీ కాదు. అందుచేత అది ఉత్కటాభిలాష చేత అది పైకి లేవాలి అనేటువంటి కోరిక అనేది ఉండదు. మనోనాశార్థము మనసును నశింపజేసేటువంటి కొరకు జ్ఞానము,
దాని సాధనాలైనటువంటి అయితే ఉన్నాయో ఆ సత్యాస్త్రాలు అటువైపు సాధు సాంగత్యాల వైపు అటువైపు పరిగెడుతుంది అని చెబుతూ నష్టానష్టమనర్థాయ శరీరం పదమాపదం అలబ్ధాత్మ వివేకేన మనసా సుప్రజాయతే. మనస్సునకు ఆత్మజ్ఞానము కలిగినంత వరకు కూడా దేహమును నశింపజేయకపోయినా అది ఆ దేహం యొక్క ఆపదలకు ప్రమాదాలకు స్థానభూతమై దానికి అనర్థాన్నే కలగజేస్తూ ఉంటుంది అని చెబుతూ, ఎలాగంటే మనస్సు ఆత్మజ్ఞానం పొందలేదనుకో మరి శరీరాన్ని నశింపజేస్తుంది. ఒకవేళ శరీరం నశించకపోయినప్పటికీ కూడా ఆ శరీరము ఆపదలకు ప్రమాదాలకు ఇబ్బందులకు నిలయమై ఉంటుంది. అలా మళ్ళీ మళ్ళీ కూడా పుడుతూ అనర్థాన్ని శరీరాన్ని కలగజేస్తూ ఆ శరీరానికి అనేక నష్టాలు కలగజేస్తూ ఉంటుంది అని చెబుతూ, అంతేకాదు జడ రూపములైనటువంటి అంటే 2 జడ రూపాలే. ఏంటవి? దేహము మనస్సు కూడా 2 జడ రూపాలే. అయినప్పటికీ కూడా ఈ దేహము మనసు 2 కూడా మేఘము తటాకములాగానే. ఇప్పుడు మేఘం వర్షిస్తే సరస్సు నిండుతుంది, సరస్సులో నీరు వల్లే మేఘము తయారవుతుంది. అలాగనే పరస్పరము ఒకదానిచే ఒకటి వృద్ధి పొందుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ దేహము ద్వారా మనసు ద్వారా దేహము అనేది వృద్ధి చెందుతూ ఉండి అనేక శరీరాలు వస్తూ శరీరాల పరంపరలో అనేక దుఃఖాలు అనేవి అనుభవిస్తూ 2 కూడా వృద్ధి చెందినట్లుగానే ఉంటాయి. అంటే ఈ దేహము ఈ మనసు ఒకదానితో ఒకటి విరుద్ధాలై ఉన్నప్పటికీ 2గా కనపడుతూ ఉన్నప్పటికీ కూడా ఎలా ఉంటాయి? అభేదాధ్యాసము చేత ఏకరూపమై ఉంటాయి. ఏ విధంగా? దానికి భేదం లేదు అనేటువంటి దానిలాగానే కనబడతాయి. భేదం ఉంటుంది కానీ భేదం లేనట్లుగా కనబడుతుంది. ఏకరూపమై ఉంటాయి. శరీరంలో మనసున్నట్లు, మనసు ద్వారా శరీరం ఉత్పన్నమైనట్లు. అంటే ఈ పచన క్రియలందు అగ్ని జలములాగానే భోగ మోక్షోపాయ వ్యవహార సాధనమందు తత్పరములే అవుతూ ఉన్నవి. ఏ విధంగా? వంట చేసేటప్పుడు అగ్ని జలాలు 2 అవసరమే. కింద మంట పెడతాం, పైన నీళ్లు పెడతాం, దాంట్లో ఏ ధాన్యమో పోసి ఉడికిస్తాం. ఈ విధంగా అంటే ఈ వంట చేసేటువంటి కార్యాలయందు నీరు అగ్ని 2 కూడా పరస్పరం ఒకదానితో ఒకటి యోగ్యమై పదార్థముగా తయారైనట్లుగానే ఈ భోగము యొక్క అనుభవయోగ్యమైనటువంటి మోక్షాన్ని పొందేటువంటి ఉపాయం యొక్క వ్యవహార సాధనల యందు కూడా ఈ 2 కూడా తత్పరాలే అవుతూ ఉన్నవి అని చెబుతూ, అంతేకాదు అస్వరమగు అంటే అస్థిరమే అయినా సత్యము కానటువంటి ఈ చిత్తము సాంక్షయము నొందా. ఎప్పుడైతే చిత్తము పరిహరించబడిందో దేహము కూడా సమూలంగా విచ్ఛిన్నమైపోతుంది. అంటే మరొక శరీరం తీసుకుని రాదు. మనసు గనక వృద్ధి చెందిందా అది కూడా శరీరం కూడా వృక్షంలాగా 100 శాఖలతో కూడుకొని అనేక శరీరాలు తీసుకొచ్చుకుంటూ ఉంటుంది అని చెబుతూ, క్షీయతే మనసి క్షీణే దేహ ప్రక్షీణ వాసన మనోన క్షీయతే క్షీణే దేహే తత్క్షప ఏ మనః. అంటే మనసు నశించిందా దేహము కూడా వాసనారహితమై క్షయిస్తుంది. అంటే మరొక దేహానికి అవకాశం ఉండదు. కానీ దేహము నశించిందా మనసు నశించదు. దేహము పోయినా కూడా మనసు నశించదు. అయితే అందువలనే వివేకాదుల చేత మనస్సుని నాశనం చేయాలి. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం అంటే మనసు నశిస్తే దేహాలు నశించిపోతాయి, వాసనారహితమవుతాయి. కాబట్టి క్రొత్త దేహాలు ఉత్పన్నము కావు. కానీ మనసు నశించకుండా కేవలం దేహమే నశించిందా మళ్ళీ కూడా దానివల్ల ఏ విధంగా? దేహం నశిస్తే మనసు నశించదు కదా. మనసు నశించకపోతే దేహాలు అనేవి ఉత్పన్నమవుతూనే ఉంటాయి. అదే మనసు నశిస్తే మరొక దేహానికి అవకాశం లేదు. అందువలనే మనసు నశించాలి అంటే దానికి వివేకము అనేటువంటిది అవసరం. ఏది స్థిరము, ఏది అస్థిరము, ఏది సత్యము, ఏది అసత్యము అనే విషయాన్ని గురించి తెలిసేటువంటి వివేకము కలగాలి. అందుకే మనసు గనక ఆత్మజ్ఞానము పొందలేదనుకో శరీరాన్ని నశింపజేస్తుంది.
అలా నశింపజేయకపోతే ఆ శరీరము ఆపదలకి నిలయమై ఉంటుంది. మళ్ళీ మళ్ళీ కూడా పుట్టి చచ్చి ఉండేటువంటి అనర్థాన్నే కలగజేస్తుంది కదా. కాబట్టి ఎలాగంటే మనసు నశించిందా దేహము కూడా వాసనారహితమై దేహం కూడా నశించిపోతుంది. అదే దేహము మాత్రమే నశించి మనసు నశించలేదనుకో, మరి దానివల్ల మనసుని నశింపజేసుకోవలసిందే అని చెబుతూ సంకల్పపాదపం తృష్ణాలతం చిత్వా మనోవనం వితతాంభవమాసాద్య విహరామి యథా సుఖం. ఈ కారణము చేత సంకల్ప వృక్ష సహితమై తృష్ణాలతా సంయుతమైనట్టి మనస్సు అనేటువంటి అరణ్యాన్ని ఛేదించాలి. అలా ఛేదించి పరమాత్మ అనే విశాల భూప్రదేశాన్ని పొంది నేను సుఖముగా విహరిస్తాను. ఎలాగంటే ఈ కారణము చేతనే మనసు పోయితే శరీరం పోతుంది. అదే శరీరం పోయి మనసు ఉంటే ఆ మనసును నశింపజేసుకోవాలి. కాబట్టి ఈ కారణం చేత నేను ఇప్పుడు సంకల్పాలు అనేటువంటి వృక్షాలతో కూడి ఉన్న ఈ కోరికలు అనేటువంటి లతలు కలిగి ఉన్నదైనటువంటి మనస్సు అనేటువంటి అరణ్యాన్ని నశింపజేయాలి. కోరికలను నశింపజేసి మనసు అనేది కనుక హరింపజేస్తే విశాలమైనటువంటి సర్వవ్యాపి అయినటువంటి ఏ ఆత్మతత్వం అయితే ఉన్నదో దానిని పొంది నేను సుఖముగా విహరిస్తాను అని విచారిస్తూ ఉద్దాలకుడు క్షయిస్తూ ఉన్నటువంటి మనస్సు ఇంకా తన యొక్క మనస్వభావమున నెలకొని ఉండదు కదా. అంటే నశించడానికి సిద్ధంగా నశిస్తూ ఉన్నది మనసు. అది రాగద్వేష భావన అనేటువంటిది తొలగిపోతే మనసు క్షయిస్తూ ఉంటుంది. ఇంకా తను ఆ మనస్వభావమున క్షయించినటువంటి మనసు స్వభావముతో ఉంటుందా? ఉండదు. అలాగే వాసనాజాలము నశించిపోవడము చేత ఈ కోరికలు అనబడేవి గనక నశించిపోయినవా, ఇంకా వర్షము అయిపోయిన తర్వాత మేఘములాగానే అది కూడా వినాశాన్ని పొందుతుంది. వర్షానికి ముందు మేఘాలు దట్టంగా ఉంటాయి, వర్షించిన తర్వాత మేఘాలు ఉంటాయా? ఉండవు. అలాగే ఈ కోరికలు నశించక మునుపు మనస్సు అనేది ఉంటుంది. కోరికలు నశించిందా మనస్సు అనేది ఉండదు. ఏ విధంగా? వర్షము కురిసిన తదుపరి మేఘము ఉండనట్లుగానే అని తెలియజేస్తూ, అంతేకాదు చర్మము, రక్తము, మాంసము, అస్థి, మేధ, మజ్జ, వీర్యము మొదలైనటువంటి ధాతువుల యొక్క రచనా విశేషమే ఈ శరీరము. ఈ శరీరము ఇన్ని పదార్థాలతో ఉన్నటువంటిదే, కలిసి ఉన్నటువంటిదే ఈ శరీరము. నాకు ఇది శత్రువే. ఎందుకంటే మనసు నశించిన తర్వాత అది ఉంటేనేమి లేకపోతేనేమి సరే, దానితో నాకు ఎటువంటి సంబంధము లేదు అని చెబుతూ, అంతేకాదు దేనికోసమైతే నేను ఇప్పుడు దేనికోసమైతే భోగలక్ష్మి తన యొక్క శరీరాన్ని కోరుతూ ఉన్నదో దానితో దానితో నాకు కానీ నాతో దానికి కానీ ఏ సంబంధం లేదు. కాబట్టి సుఖలేశము చేతనైనా సరే నాకు ప్రయోజనమేమీ లేదు, రాదు అని అనుకుంటూ, నాహం దేహైతి త్వస్మిన్ యుక్తి మా కర్ణయక్రమే సర్గాంఘేష్వపి సత్సేవా శవః కస్మాన్న వల్ఘతి. నేను దేహాన్ని కాను, ఇందుకోసం నేను మరి యుక్తి వినము. ఎందుకు? దీనికోసం నేను దేహాన్ని కాను అనేటువంటి విషయం కోసం నువ్వు ఒక బోధన విను. చేతులు, కాళ్ళు మొదలైనటువంటి అవయవాలన్నీ ఉన్నప్పటికీ కూడా మృతదేహము ఎలా దర్శనము కానీ శ్రవణము కానీ వ్యాపారాలను చేయడం లేదు? నువ్వు చెప్పు. దానికి కూడా మనకున్నట్టే మృతదేహానికి కాళ్ళు, చేతులు మొదలైనటువంటి అవయవాలన్నీ ఉంటాయి. కానీ అది మనలాగా చుట్టలేదు, మనలాగా వినట్లేదు, మనం చేసేటువంటి క్రియలు చేయడం లేదు. అందుకు కాబట్టి నేను ఈ దేహాన్ని కాను అని తను విచారిస్తూ ఉద్దాలకుడు, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.